హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చే కన్నా ఇది చూస్తే కన్నా జున్ను ముక్క అనుకుంటున్నారా? జున్ను ముక్క అయితే కాదు, ఎగ్స్తో ఎగ్గును అనేది ఆమ్లెట్గా చేసి ఆమ్లెట్తో ఆవిరి చేసి ఆవిరితో అనేది కర్రీ చేశాను. ఎగ్గు రోజు తిని బొడు కొట్టే వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెట్టడం వల్ల చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది కదా, అందుకని పెట్టాను. రోజు మన పిల్లలు తినమంటే అస్సలు తినరు. ఇలా ఆవిరి చేసి ఎగ్స్ అనేది ఇలా కర్రీ చేసి పెడితే పిల్లలు అనేది బాగా తింటారని నేను అనుకుంటున్నాను. ఎగ్ టమోటా వేసి కర్రీ చేశాను. ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనుకోండి, ఓకేనా. జున్ను అయితే కాదు ఇది, ఓకేనా. అందరూ వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మన వీడియో అనేది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అందరూ కొద్దిగా చూస్తున్నారు ప్లీజ్ దయచేసి అందరూ ఫుల్గా చూడండి, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. మీకు దీంట్లో ఏమైనా తప్పు జరిగింది వీడియోలో, పలాంటి తప్పు జరిగింది సిస్టర్ చెప్పండి, నేను సెర్చ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలానే ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ తర్వాత ఒక గిన్నెని తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అనేది మొత్తం ఎగ్స్ అనేది 3 ఎగ్స్ కొట్టి వేస్తున్నాను, ఓకేనా. చూడండి 3 ఎగ్స్ కొడుతున్నాను నేను. ఒక్కొక్క ఎగ్ కొట్టేసి 3 ఎగ్స్ అనేది కొట్టేస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా 3 కొట్టేశాను. అడిగి 3 ఎగ్స్ అనేది అలా కొట్టి వేసుకుంటున్నాను. నేను 3 ఎగ్స్ అనేది ఒక గిన్నెలో వేసేసుకున్నాను కదా, అలా 2 వేసుకున్నాను. ఇప్పుడు 3 వేసుకున్నాను. నేనైతే కనుక కొద్ది క్వాంటిటీతోనే చేసుకున్నాను. ఏమంటే మా ఇంట్లో మేమిద్దరమే కదా ఉండేది అని ఇద్దరిమైనా చేస్తున్నాను, ఓకేనా. చూడండి కొద్దిగా పసుపు వేయండి. పసుపు తర్వాత కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేయండి. మొత్తం ఒక గ్రైండర్ తీసుకొని దాంతో కలబెట్టేయండి. మొత్తం గ్రైండర్తో కలబెట్టేయండి. అలా కలబెట్టడం వల్ల మొత్తము అనేది సాల్ట్, పసుపు అనేది మొత్తం మిక్స్ అవుతుంది ఎగ్స్కి. అలానే కొద్దిగా ఆయిల్ అని వేయండి. ఆయిల్ వేసి ఒకసారి కలబెట్టేసిన తర్వాత మళ్ళీ వేరే ప్యాన్ తీసుకొని గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ అనేది కలబెట్టేసుకునే ఎగ్స్ అనేది దాంట్లో వేసేసుకుందాం. ఆ గిన్నెలో అనేది వేసేద్దాం. ఎగ్స్ అనేది అలా వేయడం వల్ల బాగా తొందరగా వస్తుందని నేను అంటున్నాను. ఎగ్స్ ఆయిల్ అనేది తగలడం వల్ల, ఓకేనా. ఆవిరి అనేది ఇప్పుడు మనం ఆవిరి అవ్వనివ్వాలి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అనేది ఇలా వేసేయండి. గిన్నె పెట్టేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది. బడువుగా ఏమైనా పెట్టాను, మా ఇంట్లో ఏం బడువు లేదు కాబట్టి అలా పెట్టాను. తర్వాత చూస్తే ఎలా వస్తుందో చూడండి. 10-15 నిమిషాల్లో అలా అవుతుంది. అలా చాక్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి. మొత్తము చూడండి చేతికి అస్సలు అంత లేదు కదా, అందుకని అలాంటి కాబట్టి గ్యాస్ అని కట్టేసి తర్వాత కిందికనే దించేస్తున్నాను. కిందికి తీసిన తర్వాత చాక్తో కానీ ఒక గెరిటతో కానీ మొత్తం అనేది ఒక లేయర్గా తీయండి ఫస్ట్. చూడండి ఎలా తీస్తున్నాను. అలా అనేసిన తర్వాత నాకైతే మళ్ళీ పోతుందేమో అనిపించింది. దానివల్ల ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో అనేసి ఒక గిన్నెలో అనేది తీసేసుకున్నాను. చూడండి ఒక గిన్నెలోకి తిప్పేసుకుంది. చూడండి ఎంతో బాగా వచ్చేసింది కదా, ఒక ఆమ్లెట్ ఒక కేక్ టైప్లో వచ్చేసింది. చూడండి చూస్తుంటేనే బాగుంది. మనకు తగ్గినంత క్వాంటిటీతో కట్ చేసుకుందాం. మనకు ఏ లేస్ కావాలో ఆ లేస్ కదా నేను చిన్నవిగా కట్ చేశాను, ఓకేనా. చూద్దామని చిన్నగా కట్ చేశాను. చూడండి ఎలా ఉందో ఒత్తుతుంది. మళ్ళీ స్పైజీగా ఉంది కదా, చూడండి ఎంత స్పాంజీగా ఉందో, ఓకేనా. బాగా మొత్తం ఎంత బాయిల్ అయింది. ఆవిరిలో ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను అందుకని చూపిస్తున్నాను. చూస్తుంటేనే నాకు ఎంతో అనిపిస్తుంది, దాంతో ఆడుకుందాం అనిపించింది కొద్దిసేపు. అలా చేసేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ చేశాను. తర్వాత ఒక బాండీలో పెట్టేసి బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దాకా మనం ఆవిరిలో ఉడకబెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా ఆమ్లెట్వి, అవన్నీ దీంట్లో ఆయిల్లో వేసేసి ఒకసారి అలా ఇలా కలబెట్టేసాను. అలా కలబెట్టడం ఏమంతే అవుతుందంటే చాలా టేస్ట్ వస్తుంది, అందుకని అలా కలబెట్టేసాను. ఆయిల్ ఒకరోజు తేమ ఉన్నా కానీ తేమ అనేది వెళ్ళిపోతుందని అలా చేశాను, ఓకేనా. చూడండి ఎలా కలబెట్టేస్తున్నాను. అలా కలబెట్టేసిన తర్వాత మళ్ళీ వేరే ఒక ప్యాన్లోకి గిన్నెలోకి తీసి పెట్టుకుందాం పక్కకి. అదైతే కన్నా అప్పటికి చాలా బాగా ఉంది. చూడండి ఎగుతుంటే కన్నా చాలా బాగుంది, స్పైసీగా. అలానే తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది పిల్లలకి. అలానే ఓకేనా. చూడండి ఎలా వచ్చింది. అన్నీ తీసి అలా పక్కన పెట్టేసాను. తర్వాత మళ్ళీ పాండువిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మనం పోపుకి అనేది తేలిపి పెట్టుకున్నాం కదా, అలా పోపుకి అనేది ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ వేసాను. 2 ఆనియన్స్ కట్ చేశాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఆనియన్స్ పెద్ద మినిమం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలానే చిన్నగా కట్ చేసుకున్నాను. అవి మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలా సాల్ట్ వేయాలి కొద్దిగా.
చూడండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకరు మొత్తం అన్నీ కలిసి మెత్తబడేదాకా ఆనియన్స్ అనేది కలబెట్టుకుందాం. ఒకసారి ఎలా ఉందో చూడండి. ఓకేనా, చూడండి ఎలా కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాము. ఓకేనా, చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది నేను అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నాను. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని చేస్తున్నాను నేను కర్రీస్ అనేది. నేను ఎక్కువ కాదు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి వేశాను. అలానే కొద్దిగా చిటికెడు పసుపుని వేశాను, చూపిస్తాను. అలానే అన్నీ వేసేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. పచ్చివాసన అనేది పోవాలి కదా, అల్లం తెల్లగడ్డ వేసాం కదా, అది పచ్చివాసన పోనిద్దాము. అలా పోయించిన తర్వాత మళ్ళీ టమోటా అనేది వేయాలి. ఓకేనా, చూడండి దాంతోపాటు ఒకరు పసుపుని వేసాను. ఇప్పుడు వేసాను పసుపు నేను. పసుపు వేసిన తర్వాత కలబెట్టుకొని టమాటాస్ అని వేసాను. టమాటాకుని వేసిన తర్వాత బాగా మెత్తగా కావాలి కొద్దిసేపు. సేనతుగిన క్లిప్పు టమాటా మగ్గనించిన తర్వాత బాగా అన్ని వేగిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసాను. వాటర్ అనేది మొత్తం అనేది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసేయాలి దీంట్లో. అలా వేసేసాను. వేసేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఉండిచ్చాను. అలా ఉండటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఓకేనా, కొద్దిసేపు అయిన తర్వాత ఎలా ఉందో అని చూసుకొని మళ్ళీ చూశాను ఎలా వచ్చింది అనేది. పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం ఇంకేం లేదు, గార్లిక్కి చికెన్ మసాలా అన్నీ వేసేసాము. కాకపోతే కిచెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసేసాను నేను ఆల్మోస్ట్ అనుకుంటున్నాను. ఓకేనా, వీడియోని చూడండి ఎలా వచ్చిందో. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. జున్ను ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకుండా వెళ్ళదు ఎవరు, ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ అందరికీ.